ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 18వ వచనము. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. ప్రియమైన వర్లారా, ఈ విషయాన్ని ఎవరితో చెప్తున్నారంటే భక్తుడైన మోషేతో తన మామగారు చెప్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు లెక్క భారాన్ని మోషే మోస్తున్నాడు. మరి ఎన్నో లక్షల మంది ప్రజలు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారి మధ్యన ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు. వాటందరికీ కూడా న్యాయమైన తీర్పు తీర్చాలంటే మోషేకి చాలా మిక్కిలి భారంగా ఉంటుందండి. కాబట్టి మోషే న్యాయము తీర్చే అంతవరకు కూడా ఆ ప్రజలు మోషే కోసము ఎదురు చూచి నలిగిపోతున్నారు. అందుకనే మోషే మామ అంటున్నాడు, నువ్వు చేయుచున్న పని అయితే మంచిది కాదు. ఏంటి ఆ పని అంటే, మోషే మిక్కిలి భారాన్ని మోస్తున్నాడు తనొక్కడే. కావున ఇది మంచిది కాదు అంటున్నాడు. మరి మానవ జీవితంలో ఎప్పుడూ కూడా అధిక భారము మంచిది కాదండి. మన శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఎప్పుడైతే విశ్రాంతి ఇస్తామో శరీరము కూడా ఎంతో ఆరోగ్యముగా ఉంటుంది. కాదు 24 గంటలు పనిచేస్తూనే ఉండాలి అంటే శరీరము నలిగిపోతుందండి, అలసిపోతూ ఉంటుంది. అందుకనే అధిక భారము మంచిది కాదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కావున ప్రియమైన వాళ్ళరా, ఆనాడు మోషే ఎంతోమంది పెద్దలను ఏర్పాటు చేశాడు. ఎవరి మాట విని? ప్రియమైన వాళ్ళ తన యొక్క మామ మాట విని అతను చెప్పినట్లు ప్రకారముగా చేయటం వలన మోషేకి ఎంతో భారము దిగినట్లుగా అయ్యింది. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అన్నట్లుగా. కాబట్టి ఎన్నో అధికమైన భారములు కలిగి ఉన్నారేమో, వాటిని మోయటము మీ వల్ల కావటము లేదేమో, వాటిని ప్రభువు మీద ఉంచాలి. ఎందుకంటే సమస్త భారములను ఆయన తొలగించువాడు. ప్రతి ఒక్కరి పాప భారము కావచ్చు, ఎందుకంటే అది సులువుగా చిక్కులు పెట్టే పాప భారం అండి. కాబట్టి ఆ పాపము, ఆ అపవాది సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. ఎంతో భారాన్ని మనకు తగిలిస్తాడు. ఆ భారము మొయ్యలేకపోతే ప్రభువు ఆ భారము నుండి మనల్ని విడిపిస్తాడు. కావున ఒకవేళ అధిక భారము కలిగి ఉంటే ఈ రోజున నీ భారమును ప్రభువు మీద ఉంచు. ఆయన మీకు తేలికని చేస్తాడు మీ జీవితాన్ని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.